అందరికీ నమస్కారం అండి. ఈరోజు నసరాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కాను సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 NDPS కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీద ఫర్దర్గా లీగల్గా ఏమి పీడీ యాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీల జాబితాలో చేసే సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతను రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతని మీద ఒక కేసు నమోదవడం జరిగింది. అలాగే నిన్న కూడా కడప టౌన్లో ఇతని మీద ఒక FIR కట్టడం జరిగింది. మన దగ్గర 22/4/2026 కంప్లైంట్ కళ్యాణ చక్రవర్తి అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్స్లో ఇతను ఆడుతూ ఇతనికి పెట్టుబడి డబ్బుల కోసం మేము ట్రేడింగ్ చేస్తున్నాము, మా ట్రేడింగ్లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి సుమారు 1,44,00,000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇతని యొక్క అనుచరుల్లో ఒకరైనటువంటి మన కేసులో A2 సవానీ రవితేజ అనే అకౌంట్కి 1,40,00,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మన దగ్గర A4 లలిత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈమె అకౌంట్ నుంచి కందుకూరి వీరశేఖరాచారి అకౌంట్లకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డబ్బుల్ని వైట్ మనీ రూపంలో డ్రా చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కేసులో ఇంకా కూడా మనము A6 నాగూరు, A5 A3 మౌర్యవర్ధన్ రెడ్డి, ఇతను ప్రొద్దుటూరు చెందినటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. సో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్స్ అన్నీ కూడా ఫేక్ అండి. దయచేసి మీరంతా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఈ విధంగా వీళ్ళు కోట్లు గడిస్తూ ఉన్నారు. అంటే మీరు పెట్టే డబ్బులు ఎలా రిటర్న్ వస్తాయని చెప్పి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడటం నేరం. దయచేసి ఆలోచించండి. ఈ క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దయచేసి అది మానుకోవాలని సూచిస్తున్నాము. ఒకవేళ ఎక్కడో మీరు ఆశపడుతున్నారు, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే మాకు 5 లక్షలు వస్తాయి అని చెప్పేసి, ఈ క్రికెట్ బుకీలంతా కూడా మాకు తెలిసినటువంటి ఒకసారి బెట్టింగ్ పెడితే ఒక 10 రూపాయలు మీకు ఇస్తారు. తర్వాత ఆ 10 రూపాయలు వచ్చిన ఆశతోటి కోట్లు పెడుతున్నారు, కోట్లు లాస్ అవుతున్నారు. అవి అత్యంత ఈజీగా సంపాదించి జనాలను మోసం చేసి ఈ విధటువంటి కోట్లు గడిస్తున్నటువంటి ఈ కందుకూరి వీరశేఖరాచారిని నిన్న 22 తేదీ క్రైమ్ నంబర్ 37/26లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా అరెస్ట్ ఉన్నాయండి. ఇంకొక 2 అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మౌర్యవర్ధన్ రెడ్డి ఫ్రమ్ పొద్దుటూరు, ఇతను ప్రజెంట్ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారు. తర్వాత A6 ఒకరు ఉన్నారు, నాగూరు, ఇస్లాంపేట వ్యక్తి. వీళ్ళిద్దరూ అబ్స్కాండ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం.